మనకి చట్టంలో బూతు మాటలు మాట్లాడితే ఒక వ్యక్తిని దూషిస్తే బూతులు తిడితే ఏ సెక్షన్ కింద శిక్షార్హుడు అవుతాడు అనేది మన దగ్గర క్లియర్ గా ఉంది. అది ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 352, అంతకుముందు ఐపీసీలో 504 అని ఉండేది. అదేంటంటే ఇంటెన్షనల్లీ ఇన్సల్టింగ్, కావాలని చెప్పి ఒకళ్ళని అవమానపరిచే రకంగా బూతులు మాట్లాడడం. కాకపోతే దానికి శిక్ష మాక్సిమం శిక్ష 2 సంవత్సరాలు. అది నాన్ బెయిలబుల్, అది బెయిలబుల్ కేసు, నాన్ కాగ్నైజబుల్ కేసు. అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ రాయలేరు. మీరు పాత సిఆర్పిసి 200 సిఆర్పిసి కింద, లేకపోతే ఇప్పుడు దాన్ని ఎంత 223 బిఎన్ఎస్ఎస్ కింద ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి మీరు ఒక అర్జీ పెడితే అందులో వాస్తవాలు చూసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు పోలీసులు దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అది కూడా బెయిలబుల్ కేసు. అక్యూజ్డ్ వచ్చి బెయిల్ సమర్పిస్తే మ్యాజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వాలి. కానీ విచారణ చేయదగినటువంటి కేసే. అంటే బూతులు తిడితే ఊరుకుని కూర్చోవాలా అంటే ఊరుకోక్కర్లా. బూతులు తిడితే మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కేసు వేయండి, ఖచ్చితంగా దాని మీద విచారణ జరుగుతుంది, శిక్షలు కూడా పడతాయి. ఎక్కడికి పోతాయి? అంత రికార్డు మీదే ఉంది కదా. అలాగే మతాలను కించపరిచేలాగా ఎవరైనా మాట్లాడితే ఊరుకోవచ్చా అని అంటారు. ఏమాత్రం ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా సరే మతాన్ని కించపరిచే రకంగా మాట్లాడితే దానికి కూడా క్లియర్ గా సెక్షన్ ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ లో 299, పాత ఐపీసీలో 295A అనే సెక్షన్. అది కూడా ప్రమోటింగ్ ఇన్సల్ట్ టు రిలీజియన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్. దానికి కూడా శిక్ష 3 సంవత్సరాలు. దాని కింద కేసు పెట్టండి. ఇంకొకటి ఉంది 196 బిఎన్ఎస్, ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్. మరి అసలు ఈ సెక్షన్ పెట్టలా, ఎందుకు పెట్టలేదో తెలియదు. రావణ్ రిమాండ్ రిపోర్ట్ లో ఈ సెక్షన్ లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సెక్షన్ కూడా వర్తిస్తుంది. 196 ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. 197 ఇవన్నీ పెట్టారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేను ఇక్కడ చట్టం మీద లెక్చర్ ఇవ్వడానికి కాదు ఈ మీటింగ్ పెట్టి. సోషల్ మీడియాలో ఖచ్చితంగా కొంతమంది ఏమో ఒక పద్ధతి ప్రకారం, కొంతమంది ఏమో పని పాట లేక కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద ఒకళ్ళ విషయాలు జుమ్ముకుంటూ కంప్లీట్ గా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క మెదళ్ళని చెడగొడుతున్నారు. దానివల్ల ఎవ్వరికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. సునకానందం అంటారు దీన్ని, సునకానందం తప్ప ఏం ఉపయోగం లేదు. ఇలా ఒకళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, దానికి 10 మంది సమాధానం ఇవ్వటం, ఆ ఇచ్చిన సమాధానాల్లో మళ్ళా ఒకడు బూతులు మాట్లాడటం, వాడి మీద ఇంకొక 10 మంది పడిపోవటం, ఇది పనిలేని పనికిమాలినోళ్ళు చేస్తున్నారు. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి, ఫైనాన్స్ చేస్తున్నాయి. కొంతమందిని ఇదే పనిలో పెట్టి ఈవెన్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని ఫైనాన్స్ చేసి మరీ ఇదే పనిలో పెడుతున్నాయి. ఈ విషయం ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షకులు, ప్రజలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. మేము భావ ప్రకటన స్వేచ్ఛకి కట్టుబడి ఉన్న వాళ్ళం కాబట్టి ఈ యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయమనో, వీళ్ళ మీద నియంత్రణ పెట్టమనో, లైసెన్సులు తీసుకోమనో మేము అడ్వకేట్ చెయ్యం. ఎవడి ఇష్టం వచ్చింది వాడిని చేసుకొనియండి. కానీ వినేవాడు లేకపోతే, ప్రేక్షకుడు లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్ నడవదు. ఎంత డబ్బులు ఇచ్చినా అది వృధా ప్రయాస, గంగలో పోసినట్టే. కాబట్టి ప్రేక్షకుల విజ్ఞత, ప్రజల విజ్ఞత మీద దీన్ని వదిలేస్తున్నాం. ప్రజలు చాలా జాగ్రత్తగా విజ్ఞతతో ఆలోచించి ఏ చర్చల వల్ల సమాజం బాగుపడుతుంది, సమాజానికి ఉపయోగం, సమాజానికి అవసరం అనేది గమనించుకోండి తప్ప ఏది పడితే అది, ఏ విషయాన్ని పడితే మీద ఆ విషయం మీద రోజుల తరబడి సోషల్ మీడియాని కలుషితం చేయొద్దని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఈ బ్రతుకు తెరువు కోసం ఏదో పొలిటికల్ పార్టీల ఫైనాన్సింగ్, ఫండింగ్ తో నడిచే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పిల్లల బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఏదైనా చేసుకుంటుంటే దాన్ని నేనేం ఆపలేను. ప్రభుత్వాన్ని ఆపమని కూడా చెప్పను. ఎందుకంటే అది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం. ప్రభుత్వాన్ని ఆపమంటే వాళ్ళు ఫైనాన్స్ చేసే వాటిని నడవనిస్తారు, అపోజిషన్ ఫైనాన్స్ చేసే వాటిని మూసేస్తారు, న్యూట్రల్ గా నిజంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా మూసేస్తారు. కాబట్టి అటువంటి తప్పుడు అధికారాలు గవర్నమెంట్కి ఇమ్మని మేమైతే చెప్పం. కానీ ప్రేక్షకులు దయచేసి విజ్ఞత పాటించమని చెప్పి కోరుతున్నాం. అట్లా అని చెప్పి మతాల గురించి, కులాలు మతాలు ఇవన్నీ వ్యక్తిగతాలు, ఎవరికైనా సరే అది వ్యక్తిగతం. సమాజానికి, సామాజిక కార్యకలాపాలకి దానికి సంబంధం లేదు అని మేము గట్టిగా నమ్ముతాం. మతాల గురించి చర్చించకూడదా? మేము భావ ప్రకటన స్వేచ్ఛ సమర్థించేవాళ్ళం కాబట్టి మతాల గురించి కూడా మాట్లాడండి, సంస్కారవంతంగా చర్చించండి. ఎవరి మతంలో ఏ మార్పులు తెచ్చుకోవాలో, ఏ రకమైనటువంటి సంస్కరణలు తెచ్చుకోవాలో చర్చించండి, తప్పేమీ లేదు. అరే బాబు, పెళ్ళిళ్ళకి ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు? ఇన్ని కార్యక్రమాలు ఏంటి?
ఇన్ని ఫంక్షన్లు ఏంటి, ఎందుకింత ఖర్చు అనేది చర్చించుకోండి. అది మతానికి సంబంధించిందే, మన సంప్రదాయానికి సంబంధించిందే, మన సంస్కృతికి సంబంధించిందే, మన అలవాట్లకు సంబంధించిందే. చర్చించుకుంటే తప్పేమీ లేదు. ఏ సంస్కరణ లేకుండా హిందూ మతం ఇక్కడ దాకా వచ్చిందా? అసలు మతం గురించి, మతంలో ఉన్న మంచి చెడుల గురించి చర్చించకూడదు, చర్చిస్తే తప్పు, నువ్వెవడో మాట్లాడడానికి అని అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దగ్గర నుంచి, రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి, వివేకానందుడి దగ్గర నుంచి, గురజాడ అప్పారావు దగ్గర నుంచి, కందుకూరి వీరేశలింగం దగ్గర నుంచి, నార్ల వెంకటేశ్వరరావు దగ్గర నుంచి, రంగనాయకమ్మ దగ్గర నుంచి, త్రిపురనేని రామస్వామి చౌదరి దగ్గర నుంచి వీళ్ళందరూ నోళ్లు మూయించితే మనం ఇక్కడ వరకు వచ్చేవాళ్ళమా? ఈ మాత్రమైనా సంస్కరించబడే వాళ్ళమా? బాల్య వివాహాలని, సతీ సహగమనాలని దాటుకుని ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా? మా మతం గురించి నువ్వెవడో మాట్లాడడానికి, మా మతాన్ని విమర్శిస్తే సనాతనం డామ్ డూమ్ అని అంటే అవన్నీ ఆగేవా? ఆ దురాచారాలన్నీ ఆగేవా? ఎవరి మీద పెడతావు యూఏపీఏ? నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్న వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? చేగువేరా బొమ్మని ఆటోల వెనకాల, టీ షర్ట్ల మీద, క్యాప్ల మీద పెట్టుకునే వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ మీద పెడతావా? రామాయణ విశ్వవృక్షం రాసిన రంగనాయకం మీద పెడతావా? బాంబును చూసి బెంబేలు పెడితే అది ఎప్పుడు నీ గుండెల్లోనే పేలుతుందిరా అన్న అలిశెట్టి ప్రభాకర్ మీద యూఏపీఏ పెడతావా? నక్సలైట్లకు వెసులుబాటు కలిగిస్తామని చెప్పి వాళ్ళ మీద ఉన్న నిషేధాన్ని తొలగించిన చెన్నారెడ్డి మీద పెడతావా? నక్సలైట్లు చర్చలకు ఆహ్వానిస్తున్నామని చెప్పి 2004లో ఎలక్షన్ ప్రామిస్ చేసి చర్చలకు ఆహ్వానించి సీజ్ ఫైర్ చేసి వాళ్ళతో కొన్ని రోజులు వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద యూఏపీఏ పెడతావా? మళ్ళా తిరిగి వాళ్ళ మీద నిషేధం విధించినటువంటి అదే రాజశేఖర రెడ్డి గారి మీద పెడతావా? ఎంతమంది మీద పెడతావు నువ్వు యూఏపీఏకి? నక్సలైట్ల గురించి మాట్లాడితేనే యూఏపీఏ కేసు పెడతావా? కాబట్టి శంభుక వధ రాసినటువంటి త్రిపురనేని రామస్వామి మీద పెడతావా? నువ్వు సీత జోస్యం, నరకంలో హరిశ్చంద్రుడు రాసిన నార్ల వెంకటేశ్వరరావు మీద పెడతావా? దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అని రాసిన తాపీ ధర్మారావు మీద పెడతావా ఇవాళ యూఏపీఏ కేసు? ఏ సంస్కర్తల మీద పెడతావు? ఎవడో మాట్లాడకపోతే ఎలా సంస్కరించబడతాం? ఏ మతమైనా, ఏ ధర్మమైనా, ఏ ఆచారమైనా, ఏ సంప్రదాయమైనా, ఏ దుర్మార్గమైనా ఎలా సంస్కరించబడుతుంది? చర్చ లేకుండా ఎలా సంస్కరించబడుతుంది? కాబట్టి చర్చ జరగాలి, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో జరగాలి. నేను చెప్పినటువంటి ఈ సంస్కరణవాదులు ఎవ్వరూ ఇటువంటి బండబూతులు తిట్టుకోలేదే, ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదే, ఇలా కులాల పరంగా, మతాల పరంగా మాట్లాడలేదే. వాళ్ళకున్న సంస్కారం ఏమైపోయింది? ఈ రోజున ప్రపంచంలోనూ ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి తెలుగు భాష ఈ రోజున బూతులకు ఎందుకు పరిమితం అవుతోంది? ఎక్కడ ఏ భాషలోనూ, ఏ భారతీయ భాషలోనూ లేని ఛందోబద్ధమైనటువంటి పద్యం కేవలం తెలుగు భాషలో ఉంది. అష్టావధానం, శతావధానం కేవలం తెలుగు భాషలో ఉంది. ఇన్ని విశిష్టతలు ఉన్న తెలుగు భాషలో ఉన్న తీయదనాన్ని మర్చిపోయి, సంస్కారవంతమైనటువంటి భాష మర్చిపోయి, ఒక్కొక్కళ్ళు లకారాలకి నువ్వంతంటే నువ్వింత అని చెప్పి, నువ్వు లంగంటే నువ్వు దొంగ అని చెప్పి ఇటువంటి భాష మాట్లాడేది ఏమైపోయింది? ఎక్కడికి పోతున్నాం? దీన్ని సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సంస్కరించబడాలంటే చర్చ జరగాలి.